యాంగ్జైటీని తగ్గించుకోవడం ఎలా? యాంగ్జైటీ అంటే ఆందోళన. ఈ ఆందోళన ఎందుకు వస్తుంది? ఫ్యామిలీ టెన్షన్స్ ఉండొచ్చు, వర్క్ ప్రెషర్స్ ఉండొచ్చు, సో కంటిన్యూస్గా లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్స్ లీడ్ చేసి ఉండొచ్చు. సో ఈ ఆందోళన ఒక మానసిక వ్యాధి లాంటిది. సో ఎప్పుడైతే ఈ మానసిక వ్యాధి ఉంటుందో మనశ్శాంతి అనేది అసలు ఉండదు. ఒక చిన్నది ఏదైనా ఇన్సిడెంట్ అక్కడ జరుగుతుందంటే మనకి కంగారు వచ్చేయడం, ఎస్పెషల్లీ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కంగారు వచ్చేయడం. ఆ కంగారు రావడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు వాళ్ళు ఆలోచన స్థితి అనేది మారిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏదో అయిపోతుంది, వాళ్ళకి ఏదో అయిపోతుందన్న కంగారే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అక్కడ జరిగే పర్సంటేజ్ తక్కువ ఉన్నా వీళ్ళ ఇంటర్నల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఏంటి అంటే మేబీ వాళ్ళ లైఫ్లో బ్యాడ్ సిచ్యువేషన్స్ లీడ్ చేసి ఉండొచ్చు. కంటిన్యూస్ ఆఫ్ సాడ్ ఎఫెక్ట్స్ అంటే కంటిన్యూగా ఏదో ఒకటి వాళ్ళకి గుడ్ అనేది లేకుండా బ్యాడ్ అనేది జరుగుతూ ఉండడం వలన వాళ్ళకు ఒక రకమైన టెన్షన్ అనేది పట్టేసుకొని ఆ రకమైన యాంగ్జైటీకి, ఆ ఆందోళనకి గురైపోతూ ఉంటారు. అందరి లైఫ్లో ఉండేదే. లైఫ్ లీడ్ చేయాలి అంటే మంచి చెడు రెండూ ఉంటాయి. ఎంతసేపు లైఫ్లో చెడు జరుగుతూనే ఉంది అనేసి టెన్షన్ పడే కన్నా కూడా కొంచెం మనం చేసుకునే ఏ అయితే అలవాట్లు డైలీ రొటీన్ తప్పదు, లెగడం, తినడం, పడుకోవడం, తాగడం ఏదీ తప్పదు. సో వీటిల్లో కొంచెం మార్పులు చేసుకున్నట్టయితే మానసిక స్థితి అనేది మారుతూ ఉంటుంది. ఏంటి ఆ మార్పులు? మన తీసుకునే ఆహారంలోనే చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. చేసే పనుల్లోనూ, తీసుకునే ఆహారంలోనూ, తాగే నీళ్ళలోనూ. ఎందుకంటున్నానంటే ఈ మాట, మనం ఎప్పుడైతే స్ట్రెస్కి లోనైపోయే దాని గురించి ఎక్కువ ఆందోళన చెందేస్తూ ఉంటామో బాడీ లోపల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో లంగ్ కెపాసిటీ పడిపోతుంది. సో రక్తం సరఫరా అనేది జరగదు, బ్రెయిన్కి సిగ్నల్స్ అందవు, మెమరీ రీకలెక్ట్ అనేది కాదు, ఏ పని మీద ఫోకస్ అనేది చేయలేము. ఇలా రకరకాలుగా మనకి చూపిస్తూ ఉంటాం. ఈ రకరకాల సమస్యలు దానికి కారణం ఏంటి? మనం ఆందోళన చెందడం వలన, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వలన ఇలా శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ శరీరంలో మార్పులు ఒక స్టేజ్లోనే ఆగిపోతుందంటే దీని ప్రభావం శరీర భాగాలన్నిటి మీద పడుతుంది. దానికి తోడు హార్మోన్స్ మీద కూడా పడుతుంది. గంట వ్యాయామం లేదా 2 గంటల వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఇక్కడ వ్యాయామం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆందోళన చెందే వాళ్ళు అసలు ఏ పని చేయలేరు, కూర్చొనే ఉంటారు. అసలు ఏమి ఆలోచించాలని కూడా అనిపించదు, ఏ పని చేయబుద్ధి కాదు, అసలు దేని మీద ఫోకసింగ్ అనేది ఉండదు. ఎప్పుడైతే మీరు వాకింగ్, యోగానో మొదలెడతారో, ఎప్పుడైతే బాడీకి ఆ స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోతూ ఉంటుందో, మనం ఎప్పుడు వాకింగ్ చేసినా యోగా చేసినా ఏమవుతుందంటే స్ట్రెస్ మెయిన్గా కంట్రోల్ అయిపోద్ది. దానికి తోడు మనం మూమెంట్స్ ఇస్తున్నాం కదా, బాడీలో సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ ఆందోళన అనేది సగం వరకు మనం కంట్రోల్ చేసేయచ్చు. సో అందుకే పొద్దున 1 గంట యోగా, సాయంత్రం 1 గంట వాకింగ్ డెఫినెట్గా మీరు చేసేటట్టు చూడండి. ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చునే కన్నా అట్లీస్ట్ వాకింగ్ యోగా కన్నా చేయగలిగినట్టయితే స్లోగా మనం అక్కడి నుంచి వేరే దానికి డీవియేట్ అవ్వగలుగుతాం. సో ఎక్సర్సైజ్ మస్ట్, దానికి తోడు డైట్ ప్లాన్ చేయండి.